వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చికెన్, మటన్ తీసుకుంటున్నారండి రెగ్యులర్‌గా. సో, మీరు ఇలా తీసుకోవడం వల్ల మీకు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మీరు హెల్తీగా ఉండడానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి అండ్ మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి, ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడడానికి మన వెజిటేరియన్‌లో చాలా వరకు కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఈ ఐటెమ్స్ నేను చెప్తాను. వాటి విశిష్టత కూడా చెప్తాను. మీరు నేను చెప్పినట్టు తీసుకోండి. కంపల్సరీ మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు సార్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మాంసాహారం తీసుకునే వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, కొన్ని రీసెర్చ్‌ల్లో కూడా బయటపడింది. మాంసాహారం అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి త్వరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పేసి. బట్ వాళ్ళు కూడా మనకు కామెంట్ చేస్తున్నారు. సార్ ఓకే. మాకు మాంసాహారం వద్దు. శాకాహారమే తీసుకుంటాము. సో, మాకు ఎలాంటి ఫుడ్‌లు తీసుకుంటే ఇప్పుడు మాకొచ్చిన మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ తగ్గించుకొని, మాకు మోకాళ్ళలో కొంతమందికి గుజ్జు కూడా అరిగిపోయింది. అంటే ఏజ్ రిలేట్ బట్టి గుజ్జు అరిగిపోతది. ఇప్పుడు చాలా చిన్న ఏజ్‌లోనే అరిగిపోతాంది కార్టిలేజ్. సో, దాన్ని పెంచుకోవడానికి ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి మనకి? ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్స్ ఏమో మోకాలు నొప్పులు ఉన్నాయి అంటే మీరు బోన్ సూప్ తీసుకోండి అని అంటుండే. ఓకే సార్. కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గించిండ్రు. ఎందుకంటే ఇప్పుడు మనం మాంసాహారం వల్ల మనకు మోకాలు నొప్పులు వస్తాయని అంటున్నాం. యెస్ సార్. ఎట్లా అది వస్తాయి? ఇప్పుడు కోడి ఫార్మ్స్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు ఆ ఫార్మర్‌కి ప్రాఫిట్ అవ్వాలంటే ఓకే. ఆ కోడి 2 నెలల్లో బయటికి రావాలి మార్కెట్‌లో. ఓకే సార్. లేకపోతే అది వేస్ట్. డైలీ దానికి ఫీడ్ పెట్టాలి. డైలీ అది తింటది. ఓకే. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి దానికి ఇంజెక్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే సార్. ఏ ఇంజెక్షన్స్ ఇస్తారు? హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. యెస్ సార్. మళ్ళీ దాంతోపాటు యాంటీబయాటిక్లు కూడా ఇస్తారు. ఓకే సార్. అది బిమార్ పడొద్దు, ప్లస్ తొందరగా గ్రో అవ్వాలి. ఓకే సార్. అయితే బయటికి వెళ్ళిపోతుంది అది. ఓకే. అండ్ దానివల్ల ఏమవుతుందంటే దాని ఏజ్ అంటే దాని గ్రోత్ 5-6 మంత్స్లో ఏదైతే రావాలి 2 నెలల్లోనే వచ్చేస్తుంది. ఓకే. అది మార్కెట్లో వచ్చేస్తుంది. ఓకే. మనం అదే చికెన్ కన్జ్యూమ్ చేస్తాం, ఓకే. అవునా కదా? మటన్ మనం తక్కువ కన్జ్యూమ్ చేస్తాం, యెస్. చికెనే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఈ చికెన్ ఫ్లెష్ మనం మంచిగా వాష్ చేస్తాం, దాన్ని మ్యారినేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దాని ఫ్లెష్లో ఉన్న హార్మోన్లు ఏవైతే ఉన్నాయి, యాంటీబయాటిక్లు ఏవైతే ఉన్నాయి, అవి మనం తీయగలుగుతామా? లేదు, ప్లీజ్ సార్. తీయలేము. అట్లనే మనం వంట చేస్తాం. అయితే అదే మన బాడీలో పోతుంది. అంటే ఇవి మన ఫుడ్ చైన్లో వెళ్ళిపోతున్నాయి. యెస్ సార్. ఫుడ్ చైన్లో వెళ్ళిపోయి ఈ హార్మోన్స్ మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ మన హార్ట్ మీద ఎఫెక్ట్ వేస్తుంది. అట్లనే ఈ హార్మోన్స్ మన జాయింట్స్ మీద కూడా ప్రభావం వేస్తుంది. ఓకే సార్. అందుకే ఇప్పుడు చూడండి, మొత్తం ఇండియాలో హయ్యెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ ఏ స్టేట్ తెలుసా మీకు? ఒక గెస్ చేయండి మీరు. సో, మన తెలుగు స్టేట్స్ ఏంటో అని అనుకుంటున్నాను సార్. అదే కరెక్ట్. 90% పాపులేషన్ మన తెలుగు స్టేట్స్లో మాంసాహారం తీసుకుంటారు. ఓకే సార్. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వన్ ఆఫ్ ది మెట్రో సిటీ. ఓకే. అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడ వస్తారు జనాలు. ఓకే సార్. అండ్ చాలామంది స్టూడెంట్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, మ్యారీడ్ పీపుల్ ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నారంటే డైలీ బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తారు. ఓకే సార్. అండ్ కొందరికి అలవాటు ఉంటుంది, 2 పూటలు మినిమం నాన్ వెజ్ తింటారు డైలీ. ఓకే సార్. దానివల్ల ఎంత వాళ్ళ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. Yes. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇంకా చిన్నపిల్లలు సార్, మా చిన్న ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా చికెన్ ఇవన్నీ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళు త్వరగా మెచ్యూర్ కూడా అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిందనమాట, 4th క్లాస్లో ఉంది అమ్మాయి. ఆమెకి మెనార్కీ వచ్చేసింది, అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయిపోయినాయి. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అండ్ ఇది రివర్స్ అవ్వాలంటే మనము రెగ్యులర్ మనకు నాటుకోడి దొరకదు. ఓకే. సో ఇప్పుడు మనం ఊర్లలోకి పోయి మీరు షూర్ ఇది నాటుకోడి అంటే మీరు తీసుకోండి, కానీ ఇప్పుడు డైలీ లైఫ్లో అది పాసిబుల్ కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మన మోకాల్లో ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, ఎప్పుడైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, ఎప్పుడైతే సోరియాటిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఏదో ఒక ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఓకే సార్. ఆస్టియో కానీ, రుమటాయిడ్ కానీ, సోరియాటిక్ కానీ, లేదంటే ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా అవుతాయి మనకు. అండ్ దానివల్ల మోకాలేమో డ్యామేజ్ అవుతాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో ఇది రివర్స్ అవ్వాలంటే మన బాడీలో కరెక్ట్ మాత్రలో కాల్షియం పోవాలి, మన బాడీలో కరెక్ట్ మాత్రలో ప్రోటీన్ పోవాలి. ఎందుకంటే కార్టిలేజ్ కూడా రీజనరేట్ అవ్వాలి అండ్ మోకాలు కూడా హెల్తీ అవ్వాలి. ఓకే సార్. సో మనం దానికోసం హోమియోపతి మెడిసిన్స్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇస్తాము. ఓకే సార్. దాంతోపాటు మనం డయట్ కూడా ఇస్తాం. ఇప్పుడు మనం డైలీ ఇంట్లో ముద్దపప్పు చేసుకుంటాం మ్యాక్సిమం, అండ్ రసం చేసుకుంటాం దాంతో. అయితే మనం ఏం చేస్తామంటే డైలీ అదే పప్పు వాడతాం మనం, కందిపప్పు.
అయితే ఏమవుతుంది, ఏ ప్రోటీన్లు కందిపప్పులో ఉన్నాయి అవే ప్రోటీన్లు మన బాడీలో పోతున్నాయి. ఎస్. ఇప్పుడు నాన్ వెజ్ మానేసినాం మనం, ఎందుకు హెల్దీ ఉండాలి. ఎస్. అయితే మనం ఏం చేస్తాం, ఒకరోజు కందిపప్పు వాడతాం, ఓకే. ఒకరోజు మినపప్పు వాడతాం. ఓకే. ఇప్పుడు మినపప్పు ఏంది, మనము ఈ వడలు చేసుకుంటాం కదా, ఎస్ సార్. అదే పప్పు, ఎస్. కానీ అది పాలిష్డ్ ఉంటుంది. అది Yes. యాక్చువల్లీ బ్లాక్ ఉంటుంది, ఎస్ సార్. పాలిష్డ్ ఉంటుంది. ఎస్. మనం ఏం చేయాలంటే అన్పాలిష్డ్ బ్లాక్ దొరుకుతుంది మీకు మార్కెట్లో, ఎస్ సార్, దొరుకుతుంది. అదే పర్చేస్ చేయండి. ఓకే. మీరు వడాలు చేసుకున్నా, ఇడ్లీలు చేసుకున్నా, దోశలు చేసుకున్నా అదే వాడండి. ఓకే. అది ఫస్ట్ మనం చేంజ్ చేసేది. సెకండ్, దాంతో దాల్ మక్ని అనేసి ఫేమస్ డిష్ ఉంటుంది, నార్దర్న్ ఇండియాలో చాలా మంది తింటారు. ఓకే. పంజాబ్లో మాకి దాల్ అంటారు, అంటే మా అమ్మ చేసిన పప్పు ఓకే. అదే అంటారు దాన్ని. ఓకే. అయితే అది వారంలో ఒక రోజు, ఓకే. ఇంకో రోజు ఎర్రపప్పు, ఓకే. ఇంకో రోజు చోలే, ఓకే. ఇంకో రోజు రాజ్మా, ఓకే. ఇంకో రోజు ఏదో మీకు ఇంకా వేరే వేరే పప్పులు కూడా ఉంటాయి. ఎస్. ఇంకో రోజు 5 పప్పులు మిక్స్ చేసుకొని కూడా మీరు పప్పు చేసుకోవచ్చు. ఓకే సార్. సో మనకు దీంతో ఎసెన్షియల్ ఏవైతే అమైనో యాసిడ్స్ కావాలి, ఏదైతే ప్రోటీన్లు కావాలి, ఇవన్నీ దీంట్లోకి వెళ్ళి వస్తాయి. ఓకే. దీంట్లో ఎన్నో పప్పుల్లో కాల్షియం కూడా ఉంటుంది, ఓకే అది కూడా వస్తుంది. దాంతో మనం ఏం చేస్తామంటే డైలీ ఒక లీఫీ వెజిటేబుల్ ఈ పప్పులో మనం కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకే. ఒకరోజు పాలకూర, ఒకరోజు గోంగూర, ఓకే. ఒకరోజు చుక్కకూర. చుక్కకూర, ఓకే. ఏదో ఒక కూర యాడ్ చేయాలి. ఓకే. దాంట్లోకి వెళ్ళి కూడా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఓకే. మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. ఓకే. పప్పులో మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ప్లస్ ఈ ఆకుకూరల నుంచి మనకు మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. అక్కడ మన బాడీకి ఎసెన్షియల్ కాల్షియం మనకు వస్తుంది, ప్రోటీన్స్ మనకు వస్తాయి. ఓకే సార్. అండ్ మనం నాన్ వెజ్ మానేసినాం కాబట్టి వెయిట్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. అయితే ఎంత బరువు మీ మోకాల మీద పడి పడి అవి డ్యామేజ్ అయినాయి, ఓకే. అది అక్కడికే ఆగిపోతుంది. దాంతో హోమియోపతి మెడిసిన్స్ మనం ఇచ్చి దాన్ని మళ్ళీ రీజనరేట్ చేస్తాం. నిజంగా సార్, ఈ రోజు అయితే మోకాల నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం తీసుకున్న నాన్ వెజ్లో ఎంతవరకు మనల్ని డ్యామేజ్ చేస్తుంది, మన మోకాల నొప్పులు రావడానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే మన ప్రేక్షకులు తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. అట్ ద సేమ్ టైం ఎలాంటి పప్పులు మనం రెగ్యులర్గా తీసుకోవాలి, సో హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది మోకాల నొప్పులకి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ దీన్ని మన ప్రేక్షకులు గమనించి వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ వాళ్ళు మీరు చెప్పిన డైట్ పాటిస్తూ షూర్గా మోకాల నొప్పుల నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.